విశ్వాసం అంటే కేవలం మాటలతో చెప్పేది మాత్రమే కాదు. మీ జీవితంలో ఆ విశ్వాసానికి అనుగుణంగా మీరు ప్రవర్తించాలి. క్రియలతో కూడిన విశ్వాసం మీలో ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం మీలో ఉండాలి. దేవుని కొరకు మీరు ఎలా బ్రతుకుతున్నారు? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నలుగురికి చేరవేయాలనే ప్రయత్నాలలో ఉన్నారా? దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు మీరు నేర్పిస్తూ ఆ కార్యక్రమాలలో మీరున్నారా? దేవుని వాక్యాన్ని మీ తోటి వారికి నేర్పిస్తూ ఆ కార్యక్రమాలలో మీరున్నారా? దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తిస్తూ మీ ప్రవర్తనను చక్కదిద్దుకుంటున్నటువంటి స్థితిలో మీరున్నారా? ప్రభు రక్షణను కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? ఇంకనూ ప్రభు రక్షణ పొందని వారైతే ఆ ప్రభు రక్షణను పొందటానికి వేగిరపడి, ఇదిగో ఇదే మంచి సమయము, మిక్కిలి అనుకూలమైన సమయమని దేవుని యొక్క రక్షణలోనికి ప్రవేశించగలుగుతున్నారా? ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన క్రియలు. విశ్వాసం అనేది కేవలం మాటలతో చెప్పేది కాదు, నోటితో ఒప్పుకునేది కాదు. నోటితో ఒప్పుకున్న ఆ మాటలను మన జీవితాలలో మనం చూపించాలి. జీవితమేమో దేవునికి విరుద్ధంగా, మాటలేమో దేవునికి అనుకూలంగా ఉంచుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు. క్రియలు లేని విశ్వాసం మృతమైనదగును. అది ఒట్టిగా ఉండి, ఒంటరిగా ఉండి మృతమైనదగును. కనుక మృతమైన విశ్వాసాన్ని కలిగి ఉండకుండా జీవము కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అనగా మీ క్రియలలో కూడా, మీ మాటలను మీ క్రియలలో కూడా మీరు చూపించాలి. అప్పుడు మిమ్మును ఆయన ఎరుగును. ఆయన అధిక బల సంపన్నుడు.